ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రేమగా పెంచిన కొడుకు రెక్కలు రాగానే వదిలేసి వెళ్లాడు. ఇంటి కోసం అప్పు చేసి కట్టించాడు. గృహప్రవేశానికి పిలవకుండా అవమానించాడు. తల్లిని చిన్నచూపు చూసే హక్కు కొడుక్కి ఉంది. అయినా సరే ప్రతిసారి తల్లి కొడుకుని క్షమించాలి కాబట్టి క్షమించు అని చెప్పాలి, అంతేనా? కష్టాల్లో ఉన్నాం, అదే తెలుస్తుంది. దయచేసి హెల్ప్ చేయండి. మీ మాటంటే అత్తమ్మకి గౌరవం. మోసం చేసినట్లవుతుంది. మహేష్ ఎలాగో ధరణిని మోసం చేశాడు. నేను తన చెల్లెల్ని ఇంకొకసారి మోసపోమ్మని చెప్పలేను. అక్కడ కూడా మీ అవసరాన్ని బట్టి స్టాండ్ మార్చుకుంటూ పోవడానికి తనేమీ సీజనల్ పొలిటీషియన్ కాదు. ఫ్యామిలీయే సర్వస్వం అని నమ్మి జీవితాన్ని త్యాగం చేసింది. కానీ మీరేం మిగిల్చారు? తప్పే, కానీ తప్పడం లేదు. లేదు, చెప్పను. ఈరోజు కూడా నువ్వు వచ్చింది పశ్చాత్తాపంతో తల్లి కొడుకును ఒక్కటి చెయ్యాలని కాదు. మీకు కష్టకాలం వచ్చింది కాబట్టి మీ అవసరం కోసం వెతుక్కుంటూ వచ్చావు. మా అవసరమో వాళ్ళవసరమో ఏదైనా కూడా తల్లి కొడుకులు కలవడం ముఖ్యం కదా. అవును, భార్య జేబు చూస్తూ తల్లి కడుపు చూస్తుందని అంటారు. కాని నువ్వు జేబు ఖాళీ కాగానే తల్లిగారింటికి దారెలా అని ఇలా దారులు వెతుకుతున్నావు. నీ స్పాంటానిటీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. కానీ అవసరం కోసం కలిసే బంధాలు అవసరం తీరాక భారం అవుతాయి. మీకేంటి, మీరు మళ్ళీ దూరంగా వెళ్ళిపోతారు. కానీ ఆ బరువెక్కిన తల్లి హృదయంలోని మాతృవేదన మీకు అర్థం కాదు. నేనైనా నువ్వు చెప్పేది ఎంతసేపు వింటున్నానో, కానీ మీరు ఆ తల్లి గోడు చెప్పుకోవడానికి కూడా టైం ఇవ్వరు. మీకు టైం కలిసి రాకపోవటంతో కలిసుందామనొచ్చారు. కానీ నేను కలిపి పాప మూట కట్టుకోలేను. ఏమనుకోకు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. చూడు, ఫైనాన్స్ కంపెనీకి ఇన్స్టాల్మెంట్ సరిగ్గా కట్టమని చెప్పు. ఏవైనా ఇబ్బంది అయితే డబ్బు నన్ను అడగండి, నేనిస్తాను. నువ్వు నీ భార్య మాతో ఉండడం నాకు ఇష్టం లేదు. అర్థం చేసుకో కీర్తి, ప్లీజ్. ఇప్పుడు నాకు జాబ్ లేదు. జాబ్ రావడానికి 6 నెలలు పట్టచ్చు, లేదా ఏడాది పట్టచ్చు. అందుకు నన్నేం చేయమంటావు? కొత్తింటిని రెంట్కి ఇస్తాను. వచ్చే రెంట్ అప్పుకు సరిపోతుంది. ఇక భోజనానికి పెద్దగా ఖర్చు ఉండదు. మళ్ళీ నేను వేరే రూమ్కి మారినా అక్కడ రెంట్ కట్టాలి. కష్టమవుతుంది కీర్తి. అదే నీ ప్రాబ్లం. త్వరలో తండ్రిని కాబోతున్నాను. అప్పుడు ఖర్చు పెరుగుతుంది కదా. అమ్మకు చెప్పు కీర్తి, ప్లీజ్. నేను చెప్పలేను. కావాలంటే నువ్వే మాట్లాడుకో. అమ్మ ఒప్పుకోదు కీర్తి. ఒప్పుకోదు మరి. ఇల్లు కట్టడానికి అప్పు కావాలని వచ్చావు. అమ్మకి అది ఇష్టం లేకపోయినా నేను అమ్మమ్మ బలవంతం చేసి మరీ ఒప్పించాం. కానీ నువ్వేం చేసావు? గృహప్రవేశంలోపే మర్చిపోయావు. గృహప్రవేశానికి రమ్మని పిలిచే మర్యాద కూడా చేయలేదు. నేను పిలిచాను కీర్తి. చాలా ఆపు. నిన్ను చూస్తే అది గుర్తుకొచ్చి మళ్ళీ మళ్ళీ బాధపడ్డం మాకిష్టం లేదు. అయినా ఇల్లు అమ్మది. రమ్మనడం రమ్మనకపోవడం తనిష్టం. నాకైతే సంబంధం లేదు. అయితే సరే, నీకు ఏ అబ్జెక్షన్ లేదు కదా? అమ్మ రమ్మనడం వద్దనడం అమ్మ డిసిషన్. అమ్మ నన్నేం చేద్దామని అడిగితే మాత్రం నిన్నింటికి రానివద్దనే చెప్తాను. నన్ను చూస్తే నీ కోపం వస్తుంది కదా? కోపం కాదు, నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. నీకు నేనంటే జెలసీ. అవును, ఇప్పుడు నీ జాబ్ పోయింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఇంకా నలిగిపోవాలి, ఇంకా ఇంకా కష్టపడాలని కోరుకుంటాను.
నా వరకైతే నువ్వు ఆ ఇంటికి రావద్దు. నేను వెళ్తున్నాను. కీర్తి, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. అదే మంచిది. సరైన వయసులో పెళ్ళయి ఉంటే నువ్వు వేరే ఇంట్లో ఉండేదానివి. నిన్ను బతిమాలాల్సిన కర్మ నాకుండేది కాదు. అన్నవి కదా, నువ్వే బాధ్యత తీసుకుని టైంకి పెళ్లి చేసి ఉండాల్సింది. పీటల వరకు వచ్చిన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది నువ్వు. ఆయన ప్రవీణ్ ఏమన్నాడు? మీ నాన్న మోసగాడు కాదు అంటే నేను నమ్మలేను అన్నాడు. ఇప్పుడు నాన్న వెళ్ళి తప్పు చేశానని కూర్చున్నాడు కదా. అప్పుడు ప్రవీణ్ చెప్పింది నిజమే కదా. నీలా నాకు లెక్కలేసుకొని బెనిఫిట్స్ చూసుకొని నిర్ణయాలు తీసుకోవడం తెలీదు. నాకు చాలా అహం. అందుకే అంత మంచివాడిని వద్దనన్నాను. అహం కాకపోతే ఇంకేంటి? నువ్వు ఈ మాట అంటుంది నాకు కోపం రావాలనా? అమ్మా అమ్మమ్మ నీకెన్ని రోజులు సపోర్ట్గా ఉంటారు? వాళ్ళ కాలం అయిపోతే తర్వాత నీకు నేను నా పిల్లలంతే. ఫ్యూచర్లో ఏ మంచి చెడ్డకైనా వాళ్ళ మీదే నువ్వు డిపెండ్ కావాల్సిందే. అమ్మ అమ్మమ్మని చూసుకొని మురిసిపోతే నీకు ఏ లాభం ఉండదు. అయ్యిందా చెప్పడం? దీనికి నేను ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? నేను చాలా హెల్ప్లెస్ అని తలుచుకొని బాధపడాలి, అంతేనా? నువ్వు చాలా తెలివైన వాడివన్నయ్య. ఎంతైనా రక్తం పంచకు పుట్టిన వాడివి కదా. అందుకే వెతికి వెతికి నా మనసుని ఏది బాధ పెడుతుందో అదే విషయాన్ని గుచ్చి గుచ్చి అంటున్నావు. దానికి నేను ఏడవాలి, లేదంటే నీపై కోపం చూపించాలి. కానీ అది జరగని పని. ఎందుకంటే నువ్వంటే నాకు ఏడుపు రాదు, కోపం కూడా రాదు. అసలు నువ్వు అన్నగా ఏ రోజైనా బాధ్యతగా ఉంటే కదా నువ్వు అన్నదానికి రియాక్ట్ అయ్యేది. అసలు నేను నిన్ను అన్నగా అనుకోవడం లేదు. అమ్మలా కాదు. నువ్వు ఎన్నిసార్లు మోసం చేసినా నా కొడుకు అని ప్రేమించింది. అయినా సరే తన మనసుని అర్థం చేసుకోకుండా పదే పదే బాధ పెట్టావు. ఎంతలా అంటే బాధ్యత లేని మన నాన్న కంటే ముద్దు చేసి పెంచిన నువ్వే అమ్మని ఎక్కువ బాధ పెట్టావు. నాన్నది పెళ్లితో ముడిపడిన బంధం, కానీ నీది పేగు బంధం. కానీ నువ్వెప్పుడూ అలా ఆలోచించలేదు. నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు. ఇంకా నీ మీద అమ్మకి ప్రేమ ఉంటుందని ఎలా అనుకుంటున్నావన్నయ్య? నీకు ఇంకొక విషయం చెప్పనా? నువ్వు చాలా సెల్ఫిష్వి. కానీ దాన్ని బయటికి ఎక్కడ ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలనే కనీసం ఇంగీత జ్ఞానం కూడా లేనుడివి. నేను నీ చెల్లెల్ని కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. నాతో ఏం మాట్లాడితే నా మనసు బాధపడుతుందని తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అంటే నీకు నా మీద అసలు ప్రేమ లేదనే చెప్పాలనుకున్నావు. సరే, అది నీ ఇష్టం. కానీ ప్రేమ లేదని ప్రత్యేకంగా చూపించకూడదని తెలివైన ఉండాలి కదా. ఇలాంటి అవసరాలు పడ్డప్పుడు డోర్స్ కాదు, కనీసం విండోస్ కూడా ఓపెన్ కావు. నీకు ముందు చూపు లేదు బ్రో. సారీ కీర్తి. నా లైఫ్లో అన్ని ఎమోషన్స్ వదులుకుంది అమ్మ కోసం. నువ్వు అమ్మని బాధ పెట్టావు, అవమానించావు. అలాంటి నిన్ను క్షమిస్తే అర్థం ఉండదు. అమ్మకి తెలివి ఉంటే నిన్ను అసలు ఇంట్లోకి రానివ్వకూడదు. నిన్నెంత దూరం పెడితే తనకంత బాధ తగ్గుతుంది. ఈ ప్రస్తావన వచ్చి నన్ను అడిగితే నేను మొహమాటం లేకుండా నువ్వు ఇంటికి రావద్దనే చెప్తాను.